మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు బలగా అయ్యప్ప స్వామి దేవాలయంలోని ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన కార్యక్రమంగా ప్రథమంగా ఈరోజు వైదికంగా మన శ్రీ గురుదేవులు దేవరకొండ శంకరనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో మరియు కేరళ నంబూద్రి బ్రాహ్మణుల గారితో పాటు అరసవల్లి బ్రాహ్మణులు మరియు అన్నవరం బ్రాహ్మణులతో సహా ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగిందండి. సాక్షాత్తు కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయ ఆలయ ప్రధాన అర్చకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ తన చేతుల మీదుగా స్వయంగా జరిపించి వేదోక్తంగా శాస్త్రోక్తంగా చాలా తాంత్రికంగా గణేష హోమము, విఘ్నేశ్వరుడి పూజ, పుణ్యాహోచనము మరియు మన అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలతో పాటు ప్రతిష్ఠ కార్యక్రమం చాలా వైభవంగా వేదోక్తంగా చాలా చక్కగా జరిపించారు. చాలా భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మన అయ్యప్ప స్వామి కృపా కటాక్షాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. అయ్యప్ప స్వామి దేవాలయం బలగా శ్రీకాకుళం దేవాలయ ప్రధాన అర్చకులుగా సుమారు 1997 నుండి ప్రధాన అర్చకులుగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తూ వస్తున్నాము. అలాగే బ్రహ్మోత్సవాలు స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరం నుండి ఉత్తరాషాఢ వరకు జరుగుతాయి. అలాగే విషు, ఓణం అనేటువంటి వైభవ కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే మకర సంక్రాంతి నాడు సాయంత్రం అఖండ కర్పూరారాధన, దీపారాధన అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. నేటికి సుమారు 29 సంవత్సరాల పూర్తయిన తర్వాత ఆ ధ్వజస్తంభము జీర్ణోద్ధారణకి రావడం, దాన్ని పునఃప్రతిష్టగా శబరిమల స్థపతుల చేత పునఃప్రతిష్ఠింపజేసి, అలాగే శబరిమల నుండి నీలకంఠరారు మహేశ్వర తంత్రి గారి ప్రధాన శిష్యులైనటువంటి రేజ్కుమార్ నంబూద్రి గారు వారి బృందంతో ఈ యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, విమాన కలశ పునఃప్రతిష్ఠ, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాది కార్యక్రమాలు, అలాగే అన్నవరం నుండి చందు శర్మ గారు, అలాగే వారి మిత్రులు, అలాగే అరసవిల్ నుండి దర్భముళ్ళ వారి బృందంతో ఈ వైదిక కార్యక్రమాలుగా ఒకటి యాగశాల, రుద్రయాగశాల, ఒకటి విష్ణు యాగశాలగా తాంత్రికం, ఒకటి స్మార్త వైదిక ఆగమంగా ఇక్కడ ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఉషకాలానికి ప్రారంభమవుతూ ఈ కార్యక్రమం ధర్మస్వరూప శబరీశ్వర ధర్మశాస్త బ్రహ్మాండనాథ పరమేశ్వర దివ్యసూనో విష్ణు ప్రభావ బలవీర్య విశుద్ధి దీప్త ప్రాతస్మరామి శబరీశ్వర సుప్రభాతం అంటూ ఆ సుప్రభాత సేవలతోటి స్వామివారికి ఉషకాలానికి గణపతి హోమం, అలాగే ఈ యొక్క శుద్ధి పుణ్యాహవచనము, అలాగే అంకురారోపణము, రక్షాబంధన ధారణ, అలాగే ఋత్వికవరణ దీక్షాధారణలు, ఈ యొక్క కార్యక్రమాలు గోపూజ, ధ్వజ స్తంభ పూజ, ధ్వజ ఆరోహణ అనేటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే భక్తులందరి చేత కూడా స్వామివారికి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, అయ్యప్ప స్వామి అర్చనలు జరుగుతున్నాయి. అలాగే యాగశాలలో షోడశ స్తంభ పూజ, ప్రథమ ద్వారం అయినటువంటి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలుగా 4 ద్వారాలు ద్వారబంధ పూజ, అలాగే షోడశ స్తంభ పూజ, ఇవన్నీ కూడా ఈరోజు జరగబోతున్నాయి. అయిన తర్వాత అగ్నిమదనం, అలాగే సూర్యమదనం తోటి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాము.